ఎందుకు అరుస్తున్నా చెప్పరా? ఏమైంది చెప్పరా? వేణీల మీద పోసేసుకున్నా. ఆగవయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమయ్యా పోస్ట్ మ్యాన్ ఎక్కడికి వెళ్తాడు? ఉత్తరాలు ఇవ్వడానికే. ఆదివారం ఏంటయ్యా ఉత్తరాలు ఇవ్వడం? నా బాధ్యత నేను ఎప్పుడు మర్చిపోను. ఎక్కడికి కావాలన్నా వెళ్తాను, అర్థమైందా? రిటైర్డ్ మిలిటరీని. దొరికాపో. ఏ మిలిటరీలో పనిచేసావు, ఎక్కడ చేసావు చెప్పు. సైనిక్ పురి. తెలుగులో చెప్పవయ్యా. ఏ భాషలో చెప్పినా అదేనయ్యా పేరు. ఆంధ్రాలో పనిచేసినందుకే ఇంత పగ చూపిస్తున్నావా నువ్వు? అరే పిచ్చి మొహమా, ఎక్కడ పని చేసినా మిలిటరీనేరా. దాన్నెందుకు క్వార్టర్లో పెగ్గులా చూపిస్తున్నావు గుండు? నాతో గొడవ పెట్టుకున్నావంటే రాష్ట్రపతికి ఉత్తరం రాసేస్తా. ఉత్తరాన్ని కూడా స్టాంప్ నేనే కొట్టాలి. నీ ఉత్తరం తెలిస్తే చిచ్చి అవతల పడేస్తాను. అది మాత్రమే కాదు, బయట ఊరు నుంచి ఎవరు ఉత్తరాలు రాసినా సచ్చినాకి ఇచ్చినా సరే నీకు ఇవ్వని తెలుసా? అది మాత్రమే కాదు, నీకు ఉత్తరాలు మనీ ఆర్డర్లు సచ్చినా ఇవ్వను. నీ పెన్షన్ నేను నొక్కేస్తా. నాతో పెట్టుకుంటావా గుండోడా? అమ్మా పోస్ట్. ఇది ఖాళీ లెటర్ అనమ్మా. మహేష్ నిన్ను కలవటానికి ఆ గుడి పక్కన నిలబడి ఉన్నాడమ్మా. ఇప్పుడు రావడం కుదరదు. పర్వాలేదమ్మా, పక్క ఊర్లో వాడికి లారీ డ్రైవర్ ఉద్యోగం దొరికింది. వచ్చే వారం వెళ్తాడు. మీ అక్క గురించి నువ్వే దిగులు పడకమ్మా, ధైర్యంగా ఉన్నా, అంతా మంచి జరుగుతుంది. ఆ పసిపిల్లను వదిలిపెట్టి ఎలా రాగలదు? ఏది ఏమైనా ఏడొచ్చాడేంటి? ఏంది అగ్రహారం వాళ్ళు గోండాల్లాగా వచ్చి నిలబడ్డారు? ఓరే నల్లకాకి, నువ్వు గవర్నమెంట్కి పోస్ట్మనా లేక వీడికి పోస్ట్మనా? చంపేస్తాను రే. ఇక్కడ నుంచి ఒక అడుగు ముందుకు పెట్టలేరు. అరే రే మహేష్ మహేష్, ఇదంతా ఏం లేదు. రాత్రి నువ్వు ఊరుకోండు. మీరు ఇలాంటి పనులన్నీ చేయకూడదు. కాళ్ళు చేతులు విరిచి పారేస్తాను. మొహానికి విభూతి, మెళ్ళ రుద్రాక్ష వేసుకుని గొడవలు పెట్టుకోవచ్చా మీరు చెప్పండి? బాగా చదివి ఫారెన్ వెళ్ళి సెటిల్ అవడానికి చూడండి, వెళ్ళండి. వీళ్ళలో పెద్ద మనుషులు నువ్వే కనిపిస్తున్నావు. గొడవలు వద్దని చెప్పయ్యా. అరే తమ్ముడు, వీళ్ళు మాటలతో చెప్తే వినరు కానీ నీ ప్రతాపం చూపించి వెళ్ళరా. వీళ్ళు నీ చేతిలో తన్నులు తినకుండా ఇక్కడి నుంచి వెళ్ళమని వాళ్ళు కంకణం కట్టు కూర్చున్నారు. వెళ్ళరా వీళ్ళు, నీకోసం చూస్తుంటారు. నేను చూసుకుంటాను. నువ్వు అక్కడ గుద్దు, నేను ఇక్కడ గుద్దుతా. కొడతావా కొడతావా కొడతావా? ఇంతవరకు ఎప్పుడు చూడలేదా? ఇలా కాదురా, మా నాన్నగారు కూడా ఇలా కొట్టలేదు. అట్టా కొడితే ఇక్కడికి వస్తావరా పింజారి? నేను కుతాలా? రారా 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 రారా. ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా? ఇంకెప్పుడు నువ్వు తన జోలికి వెళ్ళకూడదు. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం, రండి. మీ కోట్లకి ఒంట్లో బాగోలేదని విన్నాను. మనసుకి బాధ కలిగింది. అదే ఆవిడ్ని చూసిపోదామని. రండి. అవును, బాబుకేమైంది? మన ఊరి మహేష్ ఉన్నాడు కదండి, వాడు ఇతనితో గొడవపడి పళ్ళు విరగొట్టాడండి. మీరే కాస్త వాడిని మందలించాలి. సరే, నేను చూసుకుంటా. లోపలికి రండి. గాయత్రి లోపల నిద్రపోతుందండి, రండి. దేని గురించి దిగులు పడకమ్మా, అన్నీ చెక్కబడతాయిలే, బాధపడక. చెయ్యి తీరా, చెయ్యి తీరా కుక్క. చెప్పు దెబ్బలు తింటావు. ఏమంటుంది ఇది? కాఫీ తాగి వెళ్తురులే. కాఫీ తాగి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. మీరాగండి, నేను పెట్టి తీసుకొస్తా. సరే. మేము ఇబ్బందుల్లో ఉన్నామని ఇంత దూరం వచ్చారు, చాలా సంతోషం. తీసుకోండి తీసుకోండి.
తాగండి తాగండి. సరే వెళ్ళొస్తానండి. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదంటారు. నేను మర్చిపోను. ఈ ఇంట్లో ఎన్నోసార్లు భోంచేశానుగా, అందుకే అన్నాను. వెళ్ళొస్తామండి. వెళ్ళి రండి. వెళ్ళండి. వీళ్ళిద్దరిలో ఉన్న సమస్య ఏంటి? అంతా తెలిసిపోయింది అనుకుంటానయ్యా. ఏమి ఎరగనట్టుగా ఉండి మీతోనే సవాల్ సురుతుందయ్యా. ఆ మహేష్ గాడేనండి వీటన్నిటి కారణం. రాము, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పి వాడిని 15 రోజులు రిమాండ్లో ఉంచమని చెప్పు. అలాగేనండి. ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏమైంది సార్? అగ్రహారంలో ఉన్న అబ్బాయిని చంపడానికి ప్రయత్నిస్తావా? సార్, నీ మీద కేసు పెట్టారా? వాళ్ళే గొడవ పడ్డారు, నన్ను కాపాడుకోవడానికి. బాబు మహేష్, అయ్యో నా బిడ్డని పోలీసులు తీసుకెళ్తున్నారే, వాడేం తప్పు చేశాడు? అయ్యా మహేష్, మహేష్ పోలీసులు తీసుకెళ్తుంటే అట్లా మెదలకుండా కూర్చున్నావేంటి బాబాయ్? వెళ్ళి సావని. వెళ్ళి చావనియా? నువ్వు అసలు కన్న తండ్రివేనా? ఒక చుట్ట మీద ఉన్న ప్రేమ కన్న కొడుకు మీద లేకుండా పోయింది నీకు. వాడు వయసులో ఉన్నప్పుడు నువ్వు కూడా కళ్ళు తాగావు, చుట్ట తాగావు, బీడి తాగావు. అది చూసి మా నాన్న నిన్ను ఎరగొట్టడం నా కళ్ళారా చూశాను. పెద్ద బుద్ధిమంతుడినా? పోలీసులు వచ్చి అడగగానే వాడితో పంపించేస్తున్నాడు. అలా మాట్లాడకరా. ఇక మీదట నా తమ్ముళ్ళని ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండను, తెలుసుకో. ఆగు. ఏంటి ఆడు జీతం డబ్బులు మొహాన్ నీ డబ్బులు నాకు వదలవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ కూర్చొని తిన్నానుగా, దాని కింద ఇవి ఉంచేసుకో. అవి చాలకపోతే నాకు ఉత్తరం రాయండి, నేను మనీ ఆర్డర్ పంపిస్తాను. మనీ ఆర్డర్ లో ఆదరిద్దరి పని కూడా నేనే చేయాలి మీకు. అన్నా సైకిల్ అదులుబా. ఏంటయ్యా అందరూ కలిసి ఏదో నిర్ణయం తీసుకున్నట్టున్నారు? ఏంటో చెప్పండి. కూర్చోండి. మా అబ్బాయికి ఇంకో పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఏమంటున్నావయ్యా? ఈ పరిస్థితిలో రెండో పెళ్ళా? అవును, అది కూడా త్వరగా చేయాలి. గాయత్రి చెల్లెలు మాత్రం ఎన్నాళ్ళని బిడ్డను చూసుకుంటుంది? శంకర్ ఉద్యోగానికి వెళ్తూ బిడ్డను ఎలా చూసుకోగలడు? పెళ్ళైన కొన్నాళ్లలోనే భార్యను కోల్పోతే వాడు ఏం చేయగలడు చెప్పండి? కోడలు ఇప్పుడో అప్పుడో అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కొడుక్కి రెండో పెళ్లి చేయడం న్యాయం కాదురా. అలా ఉంది కాబట్టే కదా త్వరగా చేయాలని చెప్తున్నాం. అర్థం చేసుకోరేమిటి? రేపు తను పోయిందనుకోండి, ఈ ఇంట్లో 1 సంవత్సరం దాకా ఎలాంటి శుభకార్యం చేయకూడదు కదా. రేపు ఆ బిడ్డకి తల్లి అంటూ కావాలి కదా. మనం మాత్రం ఎంతకాలం సాయం చేయగలం? గాయత్రి చాలా మంచి అమ్మాయి. ఈ విషయం తనతో చెప్తే తను సంతోషిస్తుంది. వాళ్ళ ఆయనతో తనే మాట్లాడి ఒప్పిస్తుంది. భర్త సంతోషంగా ఉండాలనే కదా ప్రతి భార్య కోరుకునేది. అక్క, ఎందుకు ఏడుస్తున్నావ్? నాకిప్పుడే చచ్చిపోవాలనిపిస్తోంది. నా బిడ్డని తలుచుకుంటేనే భయమేస్తోంది. నా బిడ్డ అంటున్నావు. వాడు నా బిడ్డ అని చెప్పానుగా. నీకంటూ ఒక జీవితం వచ్చినప్పుడు నువ్వు దాన్నే కదా చూడాలి. ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వేగా నన్ను పెంచావు. నేను నీ బిడ్డను పెంచలేనా? ఇంకలా మాట్లాడుకో. నిన్ను నేను ఒకటి అడగనా? నువ్వు చేసి పెడతావా? చెప్పక్క. నేను చెప్పి నువ్వు కాదన్నావంటే నేను తట్టుకోలేనే. నువ్వేం చెప్పినా ఒప్పుకుంటాను. నువ్వు బాధపడకు అక్క. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వే చెప్పినా నేను చేస్తాను. నా బిడ్డ కోసం నా మొగుడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటావా చెప్పు. నా తర్వాత బాధ్యతలన్నింటినీ నువ్వు స్వీకరిస్తే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతానే. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి నేను తల్లిపాలు ఇవ్వలేదు, జోలపాట పాడలేదు. వాడికన్నీ నువ్వేగా చూస్తున్నావు. నువ్వు నీ బిడ్డవనుకున్నా నీ కాబోయే మొగుడు వాళ్ళ ఇంటి వాళ్ళు అలాగే అనుకోరుగా. వాడిని ఇలాగే వదిలేసి వెళ్ళిపోయానే అనుకో, తరతరానికి ఆ పాపాలు మన కుటుంబానికి కథ వచ్చి చేరతాయి. అందుకనే అడుగుతున్నానే. బావగారు చాలా మంచివారే. నన్ను కంటికి రప్పలా చూసుకున్నాడే, నిన్ను అలాగే చూసుకుంటారు. నువ్వు ఒప్పుకుంటే చాలు, నేను ప్రశాంతంగా కళ్ళు మూసేస్తా. నేను అమ్మ మొహం చూడలేదక్క. నాకు అమ్మవైనా అక్కవైనా అన్ని నువ్వే. నువ్వే చెప్తే అది చేస్తానక్క. అది చాలే. నేను బావగారిని పెళ్లి చేసుకుంటానక్క. నువ్వు ఏడవకు.